శ్రీ ముత్యాలమ్మ దేవాలయ పంచమ వార్షికోత్సవ కార్యక్రమాలను హెచ్ఎల్ రాఘవేంద్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఆలయ కమిటీ నిర్వాహకులు ఘనంగా జరుపుతలపెట్టారు. కాగా ఈ ఉత్సవాలు 2 రోజులుగా కొనసాగుతున్నాయి. హెచ్ఎల్ రాఘవేంద్ర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్ధిరాములు తెలిపారు. ఈ కార్యక్రమాలను ఆలయ పురోహితుడు శ్రీ జనమంచ శ్రీనివాస శర్మ గారిచే ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధిరాములు మాట్లాడుతూ సోమవారం ఉదయం అమ్మవారికి పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం 6:30 గంటలకు అమ్మవారికి అభిషేకం, అలంకరణ, ఉదయం 8:30 గంటలకి సామూహిక కుంకుమ అర్చన, మహిళలచే 10:30 శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుతామన్నారు. అనంతరం 12:30 గంటలకి అన్నప్రసాద వితరణ జరపబడతాయని, సాయంత్రం 5 గంటలకు పల్లకీ సేవ ఉంటుందని భక్తులు సకాలంలో హాజరై పల్లకీ సేవలో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ రాఘవేంద్ర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్ధిరాములు, జనరల్ సెక్రటరీ నాగేష్ రెడ్డి, ట్రెజరర్ సిహెచ్ రాజు, ముత్యాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ టి రాజేశ్వర్, ట్రెజరర్ దిద్ది బాలరాజు, కిషన్ రావు, సంపత్, మాధవరెడ్డి, సాక్షి వెంకట్, జ్ఞానేశ్వర్, గణేష్, మధు, నాగేష్, పట్ల ప్రవీణ్లు తదితరులు పాల్గొన్నారు. అధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి శ్రీ 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 ముత్యాలమ్మదేవి తల్లి యొక్క ఆలయ పంచమ వార్షికోత్సవము అత్యంత వైభవంగా ఘనంగా జరుపుతూ ఉన్నాము. ప్రతి సంవత్సరము జరుపుకునే విధంగానే అమ్మవారి యొక్క ఉత్సవాన్ని అతి వైభవంగా అందరి భక్తుల సహకారంతో జరుగుతున్నది. చక్కగా భక్తులు కూడా అందరూ సేవలో పాల్గొంటూ ఉంటారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు చక్కగా జరిపిస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఉదయము 5:30కి అమ్మవారికి అనేక రకములైనటువంటి పళ్ళ రసములు, పంచామృతములు, సుగంధ ద్రవ్యములతో కూడా చక్కగా అభిషేకము జరుగుతూ ఉంది. తదనంతరము అలంకారము, పెద్ద మంత్రపుష్పంతో అమ్మవారికి హారము, అలంకారము, హారతి, మంత్రపుష్పం అన్నీ కూడా భక్తుల అతి వైభవంగా జరుపుతూ ఉంటారు. అదేవిధంగా తదనంతరము శ్రీ అమ్మవారికి మహిళల చేత కుంకుమార్చన పూజ జరుగుతుంది. ఆ తదనంతరము స్వామివారుల యొక్క కళ్యాణ మహోత్సవం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో భక్తుల సమక్షంలో ఘనంగా జరుగుతుంది. ఆ తదనంతరము స్వామివారి అమ్మవార్ల యొక్క అన్నప్రసాదము కూడా వితరణ జరుగుతుంది. సాయంకాల వేళము కోలాటముతో, భజనా బృందముతో, చక్కగా పల్లకీ సేవలతో అమ్మవారిని, స్వామివారిని కూడా ఊరేగింపు కొనసాగిస్తూ ఉంటాము. ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా, కాలనీవాసులు అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధగా కూడా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా ప్రతి శుక్రవారము ఒక్కొక్క అలంకారముతో అమ్మవారిని అలంకరించి చాలా భక్తిని శ్రద్ధగా కొనసాగుతూ వారు అమ్మవారి ఆశీర్వాదము తీసుకుంటూ ఉంటారు. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్త సుఖినో భవంతు. హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి 5వ వార్షికోత్సవానికి చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి 2 రోజుల నుండి మరి అమ్మవారికి ప్రత్యేకంగా ఇక్కడ కలశ పూజ చేసి, హోమం చేసి, సత్యనారాయణ స్వామి రథముతో ప్రారంభించి మరి ఈరోజు ఉదయాన్నే పంచామృతులతో చక్కగా అభిషేకాలు, అలంకరణ, ఇప్పుడు మహిళలచే కుంకుమార్చన చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కుంకుమార్చన తర్వాత కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భారీ ఎత్తు భక్తులతో నిర్వహించబడుతుంది. తదనంతరం అన్నదాన కార్యక్రమం, సాయంత్రానికి అమ్మవార్లని, శివపార్వతులని కాలనీలో చక్కగా పల్లకి సేవలో ఊరేగింపిస్తాం. అది కూడా హైందవ సంస్కృతికి మేము నిదర్శనంగా మరి ఏ బ్యాండ్ భజన పెట్టకుండా మేము కోలాటంతో, భజనలతో మరి హైందవ సంస్కృతికి నిదర్శనంగా మా హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీ నిలిచే విధంగా మరి మేము సాయంత్రానికి భజన, అదేవిధంగా మహిళలచే కోలాటము కార్యక్రమంతో మరి చక్కగా పల్లకి సేవ మరి కాలనీలో ఊరేగింపుగా తిరుగుతాం. అదేవిధంగా మా కాలనీ
మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే విధంగా గతంలో మేము చేసిన కాలనీ అందరూ కూడా సహకారంతో వెనుకకు జరిగి అందరూ 5 ఫీట్లు వెనుకకు జరిగి ఇల్లు కట్టుకున్నందుకు మా కాలనీ కూడా ఉత్తమ కాలనీ అవార్డు మన నగరం ప్రోగ్రాంలో పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు మాకప్పుడు ప్రదానం చేశారు. మరి మా కాలనీ అన్నిటికీ కూడా ఆదర్శంగా ఉంటుంది. అందరూ కిరాయికున్నా ఇల్లు కట్టుకున్నా హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీ కట్టుకోవాలనే విధంగా మా కాలనీ నిర్మాణం జరుగుతుంది. సహకరిస్తున్న మా కాలనీవాసులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. शामिल भाई ना మొత్తం వెనక పోయి కొట్టి కొంచెం అందరూ మొత్తం కొంచెం లేవడు అమ్మ గురు మొత్తం అమ్మ మొత్తం సిరణ ఇట్లా గడిపోదు నిలవడు ఓ తర్వాత మాట్లాడదు బాకి నిలవడే పండుగ ఏం నిలవడే కనబడుతుంది పొడుగులు Itu